హే హలో గాయ్, వెల్కమ్ బ్యాక్ టు మిల్కీ గర్ల్ శేష్విక యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏడికి అనుకుంటుర్రా? వీడియో మొత్తం చూడర్రి, మీకే అర్థమవుతుంది. ఇక మా అల్లరి పాప అయితే వండుకుని పోయింది. ఇప్పుడు ఏడికి అనుకుంటుర్రా? చలో వీడియో చూసేది అర్థమవుతుంది. ఎక్కడికో చూద్దాం రండి. చలో చూస్తూ ఉండండి. ఇంకొకరి మేమైతే పోతున్నాం. ఇక కార్తీక్ గారు చూడండి, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు. నిద్ర వస్తుంది, అందుకే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంది. ఇక్కడైతే టికెట్ కౌంటర్ దగ్గర అయితే నుంచున్నాం టికెట్స్ కోసం. ఇంకా టికెట్స్ అయితే తీసేసుకున్న తర్వాత ఇంకా వెళ్తున్నాము. ఇంకా చేసి అయితే ఇంకా పండుకుని పోయింది. కార్తీక్ గారు ఎత్తుకున్నాడు. మేమైతే ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. చలో ట్రైన్ ఎక్కేద్దాం. ఇంకా ట్రైన్ వచ్చిన తర్వాత ఫైనల్లీ ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా ట్రైన్ అయితే ఎక్కినాం. అస్సలు ఖాళీ లేదండి, అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదు. నాకు ఒక్కదానికి సీట్ అయితే దొరికింది. ఇంకా మా వారు, మా అత్తమ్మ, మా మావయ్య, ఇంకా కార్తీ అందరు అయితే నుంచునే ఉన్నారు. ట్రైన్ అయితే దిగిపోయాము. యాక్చువల్లీ మేమైతే 4:30కి దిగాలి ట్రైన్, కానీ చాలా లేట్ అయింది. 6:48 అయిపోయింది. ఇంకా తొందరగా అయితే లగేజ్ తీసేసుకుని చాలా అంటే చాలా జనం ఉన్నారు. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. రైల్వే స్టేషన్ బయటకు అయితే వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆటో అయితే ఎక్కాలండి. బస్ స్టాప్కి 15 మినిట్స్ జర్నీ అయితే పడుతుంది. ఇంకా ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఆటో అయితే వచ్చేసింది. ఇంకా ఆటో అయితే ఎక్కేసి ఇంక బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే బస్సు ఎక్కాలి కదండి. బస్సు ఎక్కడ ఉందా అని చెప్పేసి చూసుకున్నాం. బస్సు అయితే వచ్చేసింది. ఇంకా బస్సు అయితే ఎక్కేసాము. నార్మల్ బస్ అయితే ఇంకా కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. మాకు అప్పటికే లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి మేము కొంచెం రేట్ ఎక్కువైన బస్ అయితే తీసుకున్నామండి. కానీ చాలా కంఫర్టబుల్ గా బాగుంది బస్ అయితే. మంచిగా చేసి అయితే ఇంక ఏసీ బస్ కదా, పైన లైట్లు అవన్నీ ఆడుతుంది అనమాట. లైట్ వేస్తా అని చెప్పేసి ఏసీ ఆఫ్ చేస్తుంది, ఆన్ చేస్తుంది, ఆడుతుంది. అమ్మ తయ్యి అని చెప్తుంది. ఇంకా వెళ్తున్నాము. 1 అవర్ ఇక్కడ నుంచి 1 అవర్ అయితే జర్నీ పడుతుందండి. సోలాపూర్ మేము దిగింది. సోలాపూర్ నుంచి తుల్జాపూర్ అంటే 1 అవర్ జర్నీ. సో ఆ బస్సులో 1 అవర్ జర్నీ పడుకుని, ఇంకా అసలు మాకు జర్నీ తెలియలేదు. పడుకుని పోయాము. పడుకుంటే ఇంకా జర్నీ నిద్దట్లోనే అయిపోయింది. మాకు 1 అవర్ కూడా అంత తొందరగా అయిపోయింది అనిపించింది. ఇంకా ఇక్కడ బస్ కూడా దిగిపోయాము. ఇంకా మేము రూమ్ అయితే తీసుకున్నామండి. ఇంకా రూమ్ తీసుకుని రూమ్ దగ్గరే ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా బై వాక్ అయితే ఇంకా 1 కిలోమీటర్ ఉంటదండి. బై వాక్ అయితే వెళ్తున్నాం. ఇంకా నార్మల్ గా అయితే 1/2 కిలోమీటర్ ఉంటదండి లోపలికి. కాకపోతే ఇక్కడ లోపల టెంపుల్ రీమోడలింగ్ అయితే జరుగుతుంది. దాని వల్ల ఏమైందంటే టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ ఉంది. అందుకని చెప్పేసి 1 కిలోమీటర్ అయితే నడుచుకుని రావాలి. ఇదే టెంపుల్ స్టార్టింగ్ అండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్లే వాళ్ళం ఎప్పుడో అయితే టెంపుల్ లోపలికి. అక్కడ నుంచి లైన్ ఉంటది లోపలికి. కాకపోతే ఇక్కడ ఏంటంటే లోపలికి ఎంట్రీ లేదు. ఇది మెయిన్ దగ్గర నుంచి ఇంకా బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఇక్కడ చూసారు కదా, పైన గ్రీన్ కలర్ మ్యాట్స్ అయితే కట్టేశారు. ఇక్కడ నుంచి ఇంకా బ్యాక్ సైడ్ నుంచి అంటే 1/2 కిలోమీటర్ ఎక్స్ట్రా ఉందన్నమాట. ఆ బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము. 1 కిలోమీటర్ అయితే నడుచుకుని వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా లోపలికి ముఖ దర్శన్ ఇంకా దైవ దర్శన్ అని చెప్పేసి 3 టైప్స్ ఆఫ్ దర్శనాలు ఉంటాయి. మేమైతే ముఖ దర్శన్కి అయితే వెళ్ళడానికి ఇంకా చూసారు కదా ఎంత, అసలు నిజంగా నేను పెళ్ళైన తర్వాత 2 టైమ్స్ వెళ్ళానండి. కానీ ఎప్పుడు ఇంత జనం అయితే చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. నేను ఎంత షాక్ అయ్యాను ఇంత జనాన్ని చూసి. ఇంకా చేసి అయితే ఆ జనంలో కూడా నేను నడుస్తా అని చెప్పి దింపమంటుంది కిందకి. సర్లే అని చెప్పేసి తన తృప్తి కోసం ఒక 3-4 స్టెప్స్ అయితే దింపాము. ఇంక తర్వాత మళ్ళీ ఎత్తుకున్నాము. ఇంకంతే. ఇక్కడైతే కార్తీ చాలా జనం ఉన్నాడని చెప్పేసి చెప్తున్నాడు నాకు. అవును, నేను ఇప్పుడే చూసా, ఇంత జనాన్ని ఎప్పుడు చూడలేదని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం ఇద్దరు. ఇంకా ఇక్కడ చూసారు కదా ఈ అమ్మవారేనండి, తుల్జాపూర్ భవానీ మాత అమ్మవారు. ఇంకా చేసి అయితే ఎంత అలా ఏడ్చిందంటే, మేము తొందరగానే అయిపోతుంది కదా దర్శనం అని చెప్పేసి మేము ఏం తీసుకురాలేదు ఆమెకి తినడానికి తాగడానికి. ఇంకా ఆమె అయితే ఫుల్ ఏడ్చింది. ఆమెను ఎలా ఆపాలో మాకైతే అర్థం కాలేదు. ఇంకా మాటల్లో పెట్టి ఎలా అయితే ఆపి ఇంకా ఆడిపిస్తూ ఉన్నాడు కార్తీక్ గాడు. ఇంకా చాలాసేపు అక్కడైతే అందరూ బనానాస్ తీసుకొస్తారు కదా అమ్మవారికి, అవి చూసి ఇంకా ఏడ్చేది బనానా అని చెప్పేసి. మాకైతే ఇంకేం చేయాలి నిజంగా అసలు ఏం అర్థం కాలేదు, అంతలా ఏడ్చింది. ఇంకేడ్చి పడుకుంది. ఇంకా ఫైనల్లీ ఇంకొక 1/2 అవర్ లో అయితే పైకి అమ్మవారి దగ్గరికి దర్శనానికి అయితే మనం వెళ్తామండి. ఆ జనాన్ని చూసి మాకైతే ఇంకా కళ్ళు తిరిగినాయి. అంత దారుణంగా అసలు ఎప్పుడు చూడలేదు, అంత జనం ఉన్నారు. మరి ఆ రోజు స్పెషల్ కూడా ఏం లేదు, మేబీ సమ్మర్ అని చెప్పేసి అందరూ వచ్చారేమో. నాకైతే ఇక్కడ ఫుల్ కోపంలో ఉన్న కార్తీక్ గడేమో
జోకులు వేస్తున్నాడు. ఇంకా నాకు అసలు చాలా అంటే పిచ్చ కోపం వచ్చింది. తిట్టినవాడిని, ఇష్టం వచ్చినట్టు తిట్టాను. పిచ్చి కుక్క గరిసిందని చెప్పేసి తిడుతున్నాను. ఇంకా తిట్టిన తర్వాత వాడు ఇంక మళ్ళీ జోకులు వేసి నవ్విచ్చాడు. హాయ్ చెప్పక్క అని చెప్పేసి నవ్విస్తున్నాడు. ఇంకా అసలు చెమటలు పడుతున్నాయి అప్పటికే. నుంచి 2.5 hours అయితే పట్టింది మాకు దర్శనం అవడానికి. అంతసేపు పాపను ఎత్తుకుని ఉండాలంటే కష్టం కదా. ఒక్కొక్కరు మార్చుకుంటూనే ఉన్నాము. ఒకసారి మా మావయ్య, ఒకసారి అత్తమ్మ, ఒకసారి మా వారు, ఒకసారి నేను, ఒకసారి కత్తి, ఇంకా అందరూ ఎత్తుకునే ఉన్నాము. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా ఫైనల్లీ ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము. మెల్లమెల్లగా లైన్ కూడా తొందరగా కదలట్లేదు, ఎందుకో అర్థం కాలేదు మాకు కూడా. పక్కన ఉంది చూసారా, అదొక లైన్, ఇదొక లైన్. అదేంటంటే స్పెషల్ దర్శనం టైప్ లో అనమాట. ఈచ్ వన్ పర్సన్ కి వచ్చేసి 500 అంట. అంత కాస్ట్ ఎందుకని చెప్పేసి మేము నార్మల్ కే ఎప్పుడు మామూలుగానే కదా వెళ్తాము, ఈసారి కూడా అలాగే వెళ్తాము అన్నట్టుగా మేమైతే ఇంకా టికెట్ అయితే తీసుకోలేదు. కానీ ఇంకా ఫైనల్లీ ఇక్కడ దగ్గరికి వచ్చామని చెప్పేసి అమ్మాయ అని చెప్పేసి కొంచెం ఊపిరి తీల్చుకున్నా. ఇదేనండి అమ్మవారి గుడి. లోపల తీయనివారు, అందుకని చెప్పేసి కొంచెం బయట నుంచే మీకు చూపిద్దామని చెప్పేసి చిన్న క్లిప్ అయితే తీసాము. ఇంక లోపలికి వెళ్తే లోపల అమ్మవారు కనిపిస్తారు మనకి. చాలా అంటే చాలా బాగుంటాయి టెంపుల్. అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఇంకా దర్శనం అయితే అయిపోయింది కదా, మీ అందరికి తెలుసు కదండి, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇక్కడ ఒక యుద్ధంకి వెళ్లే ముందు ఈ అమ్మవారి దర్శించుకుని వెళ్లారు. ఎందుకంటే ఇక్కడ ఒక మహిమ గల రాయి ఉంటది. ఆ మనం కోరుకుని ఇక్కడేనండి, అది మనం కోరుకుని మొక్కితే ఆ రాయి కదులుతుందంట. అప్పుడు ఆ కోరిక అనేది మనకు నెరవేరుతుందని ఒక నమ్మకం. కావాలంటే మీ అందరికి తెలిసే ఉంటది, యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, ఆ రాయి గురించి తెలుస్తుంది. సో మేము అది ట్రై చేసాం గానీ లైన్ చాలా ఉంది అప్పటికే, ఇంకా అలసిపోయాం కదా. ఇంకా రాయి దగ్గరికి అయితే ఇంకా మేము వెళ్ళలేదు. ఇంకా రూమ్ కి అయితే వెళ్దాం. మేము ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, ఇంకా డైరెక్ట్ టిఫిన్ అయితే చేద్దామని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ అసలు యాక్చువల్లీ ఏంటంటే స్నానాలు అయితే ఇక్కడ చేయాలండి. ఇక్కడ గుండం ఉంటది, ఇక్కడ స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు టెంపుల్ దర్శనంకి అయితే వెళ్లే వాళ్ళం ఎప్పుడు. ఇప్పుడు ఏంటంటే అదంతా రీమోడలింగ్ చేస్తున్నారు, దానివల్ల ఇక్కడ క్లోజ్ చేసేసారు అనమాట. ఇక్కడ స్నానం చేయడానికి లేదు, డైరెక్ట్ మనం ఇంటి దగ్గరే ఫ్రెష్ అప్ అయ్యి రావాలి ఇంకా టెంపుల్ కి. అందుకని చెప్పేసి మేము ఇంకా రూమ్ దగ్గరే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చామన్నమాట. టిఫిన్ అయితే తినేసి ఇంకా రూమ్ కి అయితే వెళ్లి పడుకున్నామండి. పడుకుని 4 అట్లా లేసి మళ్ళీ జుట్టది వేసుకుని ఇంకా మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి ఒక రౌండ్ మొత్తం అన్ని షాపులు అవి చూసి, పాప బెలూన్ కావాలంటే బెలూన్ కొన్నాము. ఇంకా ఏమేమి కావాలో అన్ని కొనుక్కుని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరాము. ఆటో అయితే ఎక్కేసాము. ఇక చేష్వికి ఫుల్ నిద్ర వస్తుంది, అందుకని చెప్పేసి పాటలు పాడుతుంది చూడండి. పాప బోలో బోలో మామ బోలో బోలో అనే సాంగ్ ఉంటది కదా, ఆ సాంగ్ అయితే పాడుతుంది. ఇంకా బస్ అయితే ఎక్కేసాము. ఈ బస్ లో మళ్ళీ అలా స్టార్ట్ చేసింది. ఇంకా సేమ్ ప్రాసెస్ చేయాలి కదండి, మార్నింగ్ ఎలా వచ్చాము అలాగే బస్ ఎక్కాలి, ఆటో ఎక్కాలి అండ్ ట్రైన్ ఎక్కాలి. ఇంకా అంతే. బస్ ఎక్కిన తర్వాత చేసి అయితే ఇంక మళ్ళీ స్టార్ట్ చేసింది అల్లరి. లైట్లను చూస్తుంది, లైట్ అని మళ్ళీ చెప్తుంది. ఇంకా సరే అమ్మ హాయ్ చెప్పని చెప్తే హాయ్ అని చెప్తుంది. ఇంకా అందరినీ వెనకాల చూస్తుంది, అందరినీ పలకరిస్తుంది. అలవాటు కదా అందరినీ పలకరించడం. ఇంకా అందరినీ పలకరిస్తుంది. ఇంకా దిగిపోయినామండి, ఆటో అయితే దిగిపోయాము. ఇదేనండి చూడండి ఈ ప్లేస్, సోలాపూర్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఇంకెక్కడికి వచ్చిన తర్వాత ఆకలిస్తుంది కదా, ఇంకా మీల్స్ అయితే మాకు అక్కడైతే మీల్స్ అయితే దొరకలేదండి. ఓన్లీ టిఫిన్స్ అండ్ వడాపావ్, పూరి ఇవే మాక్సిమం ఇవే ఉన్నాయి. మాకు మీల్స్ అయితే దొరకలేదు. అందుకని చెప్పేసి ఇంకా సోలాపూర్ వచ్చిన తర్వాత అక్కడైతే ప్యూర్ వెజ్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది. సరే అని చెప్పేసి ఇంకా మీల్స్ అయితే తిందామని చెప్పేసి వెళ్ళాము. ఇదేనండి ప్యూర్ వెజ్ విశాల్ అని చెప్పేసి ఇక్కడికైతే వెళ్ళాము. ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. అన్ని ప్యూర్ వెజ్ కదా, ఉడిపి స్టైల్లో అన్నమాట. ప్యూర్ వెజ్ 1 థాలీ ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడైతే ఆకలిస్తుందని చెప్తున్నా. ఫ్రైడ్ రైస్ ఇది మా కార్తీక్ గడికి ఆకలేసి వీడియో తీయకుండానే తినేసాడు కొద్దిగా. ఇంకా తర్వాత వీడియో తీసాడు. ఇంకా ఇదైతే నా థాలీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. బట్ కాస్ట్ రీజనబుల్ కాస్ట్ కాదు, కొంచెం హై కాస్ట్ లో ఉంది. ఇంకా సరే ఇంక ఫుడ్ అయితే తినేసి ఇంక రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఫుడ్ తిన్నా అయిపోయింది, ఇంక పడుకోవడమే అని చెప్తున్నాను. ఇంకంతే. ఇక మొదలెట్టిందండి మల్లరి. అసలు ఈమెకి బాడీ గార్డ్స్ కార్తీ ఇంకా మా మావయ్య గారు ఇంకా ఈమె వెనకాల పరిగెడుతూనే ఉన్నారు. మన ఇద్దరికి వచ్చి ఇంక పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తుంది. ఇంకా ట్రైన్ వచ్చే వరకు ఆమె ఆపలేక మా ప్రాణాలు పోయాయి. ఇంకా ఫైనల్ ఇక్కడ చూడడానికి
కార్తీని నేనైతే ఎక్కిరిస్తున్నా అని చెప్పేసి వాడు నవ్వుతున్నాడు. ఇంకా ఫైనల్లీ ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ అయితే ఎక్కాలి కదా, ఇంకా రెడీగా ఉన్నాం. ట్రైన్ అని చూపిస్తుంది, హాయ్ చెప్పమంటుంది ట్రైన్ కి. చెప్పిన తర్వాత ఇంకా ట్రైన్ అయితే వచ్చింది కదా, ట్రైన్ అయితే ఎక్కేసాము. ప్లేసెస్ అయితే ఇప్పుడు కూడా ఎవరికి దొరకలేదండి. మేమైతే యాక్చువల్లీ మేము రిజర్వేషన్ కి టికెట్స్ అయితే దొరకలేదు మాకు, అందుకని చెప్పేసి ఇంకా జనరల్ అయితే ఎక్కాము. ఈ జనరల్ లో లేడీస్ బోగిలో అయితే ఎక్కాము. ఇంకా అసలు ఖాళీ అంటే లేదు అసలు. నాకు మా అత్తమ్మకి కార్తీగాడు అయితే ఇంకా పైన పడుకుని పోయాడు, చిన్న పిల్లోడే కదా అని చెప్పేసి ఇంకా ఎక్స్క్యూజ్ చేశారనమాట. ఇంక సర్లే అని చెప్పేసి ఎక్కేసాం. ఇంకా ఎక్కిన తర్వాత ట్రైన్ లో అయితే తిట్టుకున్నారమ్మా, గొడవలు అయినాయి. ఇంతే కదా, ట్రైన్ అంటే ఖచ్చితంగా ఎక్కడో చోట గొడవలు అయితే. సో ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.